మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్లో కీలకమైన కొత్త సమాచారాలు వెలుగులోకి వస్తున్నాయి. అతను దండకారణ్యంలో నుంచి 3 రాష్ట్రాలకు ఎటైనా వెళ్ళిపోగలడు. కానీ ఆంధ్రాకి ఎందుకు వచ్చాడు? ఆంధ్రాలో యాక్టివిటీస్ అనేటటువంటిది ఉత్తుత్తి ప్రచారం ఏమీ లేదు. కానీ అతను ఆంధ్రాకి రావడానికి వెనకాల అతిపెద్ద కారణం ఉంది. సాధారణంగా పోర్టుల నుండి సరుకులు వెళ్తుంటాయి. కానీ మనం కొన్ని సినిమాల్లో చూస్తుంటాం. పోర్టుల నుండి కిడ్నాప్ అయిన ఆడపిల్లల్ని ఆ వాటిట్లలో పెట్టి పంపించడం కంటైనర్లలో. లేదంటే గనక ఈ స్మగ్లర్లు లేకపోతే గనక మాఫియా శక్తులు వాటిట్లలో వెళ్ళడం తగినటువంటి ఏర్పాట్లు చేసుకుని. ఎందుకంటే అప్పుడు ఏ పాస్పోర్ట్ వీసాలు లేకుండా దొంగచాటుగా వెళ్ళేటటువంటి వ్యవహారం అనమాట. అట్లాగా ప్లాన్ చేశారా? హిడ్మాకి సంబంధించినటువంటి 6 మాత్రమే తోడున్నారు. మిగతా దళం ఒకటే. హైదరాబాద్ విజయవాడలో పట్టుబడింది. ఇంకోటి కాకినాడలో ఒక 2 మహిళలు పట్టుబడ్డారు. సామర్లకోట దగ్గర, అట్లా కాకినాడ దగ్గర పట్టుబడ్డారు, ఏలూరు దగ్గర పట్టుబడ్డారు. ఈ బృందం అంతా కూడా హిడ్మా టీం. వీళ్ళని ముందు పంపించేసి వీళ్ళల్లో ఒక 2 పర్టికులర్గా హిడ్మానికి కాకినాడ పోర్టు నుండి పంపించే ఏర్పాట్లు చేశారు. కాకినాడ పోర్టులో కంటైనర్ ద్వారా హిడ్మా వెళ్ళడానికి ప్లాన్ చేశారు. దానికి తగినటువంటి ఏర్పాట్లు చేయడానికి వాళ్ళు ముందు వచ్చారు, వాళ్ళు చేసేశారు. అంటే దాంట్లో కంటైనర్లో ఏదో ఒక కంటైనర్లో ఎక్కిచ్చేసి ఏదో సరుకు పేరుతో పంపించేస్తారు. ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడు అతను? శ్రీలంకకి వెళ్ళాలనుకున్నాడు. కొంతకాలం పాటు శ్రీలంకకి వెళ్ళిపోతే అక్కడ అందుకనే 6 బృందం, ఈ 6 కంటైనర్లో వెళ్ళిపోయేటట్టు. వాళ్ళ ఆవిడని కూడా అందుకని ఎక్కడో పనిచేస్తున్న వాళ్ళ ఆవిడని కూడా తీసుకొచ్చుకుని పక్కన పెట్టుకున్నాడు. వాళ్ళ ఆవిడతో పాటు మరొక 4 అసిస్టెంట్స్. వీళ్ళందరూ కూడా ఆరితేరినటువంటి వాళ్ళు. అతి పరిమితమైనటువంటి ఆయుధాలు పెట్టుకుని కంటైనర్ ద్వారా శ్రీలంక వెళ్ళడానికి త్రూ కాకినాడ పోర్టు ద్వారా ప్రయత్నించాడు. ఇది దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్న ఒక కొరియర్ ని పోలీసులకి దొరికిపోవడంతో ఈ విషయం అంతా బయటపడింది అన్నటువంటి అంశం తాజాగా వెల్లడవుతున్నటువంటి కొన్ని అంశాలు. ఇది మనం ధృవీకరించేది కాదు, బట్ వన్ ఆఫ్ ద ప్రచారం. ఎందుకంటే ఏది వాస్తవంగా వీళ్ళు అడవుల్లో లోపలకుంటారు. అట్లాంటిది కేవలం పట్టణాల అడవికి సమీపంలో ఉన్నటువంటి గ్రామాల దగ్గరికి హిడ్మా లాంటి వాడు రాడు. వచ్చాడు అంటే ఏంటి అన్నటువంటిది ఆరాధిస్తున్నప్పుడు ఈ కొత్త అంశం వెలుగులోకి వస్తుంది.